Hello busy people, welcome back to my YouTube channel for vlogs. ఇవాళ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే భద్రాచలం వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాము. సో మాకు ఈ ట్రిప్ వచ్చేసి అయితే 2 days ట్రిప్ అనమాట. ఓన్లీ భద్రాచలం ఒక్కటే. సో భద్రాచలం దగ్గర ఉన్న ప్లేసెస్ అయితే చూద్దామని అయితే వెళ్తున్నాము. మాతో పాటు మా ఆంటీ వాళ్ళు కూడా. సో ఇప్పుడు అందరం కలిసి అయితే వాళ్ళ ఒక కారు మేము ఒక కారు అయితే వేసుకెళ్తున్నాము. మొత్తం అయితే 9 members 8 members అయితే కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి అయితే జర్నీ వ్లాగ్. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ వచ్చేసి అయితే భద్రాచలంలో పర్ణశాల అని ఉంటుంది కదా, ఆ వ్లాగ్ అనమాట. పర్ణశాల వ్లాగ్తో పాటు షార్ట్స్ కూడా ఉంటాయి. నేను అసలు పర్ణశాల ఎందుకు, అసలు ఏంటి పర్ణశాల యొక్క విశేషత ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు షార్ట్స్ రూపంలో పెడతాను. ఎందుకంటే ఫుల్ వీడియో పెడితే చాలామంది చూడకపోవచ్చు, షార్ట్స్కి అయితే ఎక్కువ ఇది వస్తుంది అనమాట. అందుకని అయితే నేను అదే చూపిస్తాను, అందులో అయితే చేస్తానన్నమాట. సో ఇక్కడ మధ్యలో అయితే ఆగి అందరూ అయితే టీలు తాగారు. మనం తాగం కాబట్టి బాదం పాలు అయితే తీసుకున్నాం మనము. మా అక్క చేత వీడియో తీపించుకుంటున్నాను నేను. ఇంకా ఫైనల్గా అయితే భద్రాచలం దగ్గరలోకి వచ్చేసాము. ఇది గోదావరి మీద బ్రిడ్జ్ అనమాట. సో ఇదైతే చాలా బాగుంది. సో ఆ రోజు మాకు దర్శనం వచ్చేసి అయితే నెక్స్ట్ డే, అంటే మేము వెళ్ళాం కదా, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సుప్రభాతం దర్శనం అనమాట. మాకు 4:30కి ఉంది. సో మేము దానికంటే ముందు రోజు, అంటే ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఆ రోజు సాయంత్రం వెంటనే రూమ్ తీసుకొని ఆల్రెడీ హోటల్ బుక్ చేసాం. రూమ్ తీసుకున్న తర్వాత మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాం. జనం అయితే అంతకు లేరు అని చెప్పేసి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇది దర్శనం రోజు ఫోటోలు దిగామన్నమాట. దర్శనం అయిన వెంటనే శారీస్ కూడా తీసుకున్నారు అమ్మ వాళ్ళు. సో అమ్మ అలాగే ఆంటీ తీసుకున్నారనమాట. సో ఇక్కడ ఆ రోజు సోమవారం అక్కడ ఏదో గుడి ఉందంట, శివయ్య అది. సో ఇది కాశీ నుంచి తీసుకొచ్చారంటే ఇక్కడికి శివలింగాన్ని. సో ఇక్కడ అయితే గుడి కూడా చాలా బాగుంది. మేమైతే అభిషేకం కూడా చేయించామన్నమాట. సో చాలా 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 బాగుంది గుడి. సోమవారం మేము ఆ శివుడు గుడికి వెళ్ళటం చాలా నచ్చిందనమాట. సో ఒకవేళ మీరు కనుక భద్రాచలం వస్తే దర్శనం చేసుకున్న వెంటనే ఎదురునే ఉంటుంది. అసలు మనం దర్శనం నుంచి బయటికి రాగానే అక్కడ ముందే ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి అయితే వెలిసిన శివలింగం అంట. అసలు గర్భగుడిలో ఉండేది వచ్చేసి అయితే మామూలుగా కాశీ నుంచి తీసుకొచ్చారంట. సో ఇది వచ్చేసి అయితే మేము టిఫిన్ కానివ్వండి, వచ్చిన రోజు నుంచి మేము అంతా తినింది ఇక్కడే. సో భోజనం ఒక్కటే వేరే హోటల్లో చేసాము, టిఫిన్స్ అన్నీ కూడా ఇక్కడే. ముందు రోజు నైట్, అంటే వచ్చిన రోజు నైట్ ఇక్కడే టిఫిన్ చేసాం, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇక్కడే టిఫిన్ చేసాం. సో ఇక్కడ ఆంటీ వాళ్ళు మీకు గుర్తే ఉండండి, వాళ్ళు ఎవరో కాదు, సో మాతో పాటు షిరిడి వచ్చారు కదా, అదే ఫ్లైట్ వ్లాగ్ వాళ్ళే అనమాట. నేను గోవాడ తిరునాళ్ళలో ఏమేమి తీసుకున్నానని చెప్పి కూడా ఒక వ్లాగ్ చేశాను. అందులో కృష్ణుడి బొమ్మ చూపించలేదు సరిగ్గా. సో అది ఆంటీ వాళ్ళదే అనమాట. సో ఈ వీడియో ఇంతవరకైతే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే పర్ణశాల దగ్గర ఉన్న అన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే షార్ట్స్ కూడా కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాతే షార్ట్స్ పెడతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్ గాయ్స్, ఇష్ యూ ఆల్.